60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష కేసీఆర్ వల్లనే సాధ్యమైందన్నారు మాజీ అటవీ శాఖ అభివృద్ధి చైర్మన్ బండా నరేందర్ రెడ్డి. కేసీఆర్ తో కలిసి సాగిన 25 ఏళ్ల రాజకీయ ప్రయాణం, కలిసి చేసిన పోరాటం మరుపురానిది అన్నారు. అబద్ధపు మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ పాలనను ప్రజలు చీదరించుకుంటున్నారన్నారు. తెలంగాణ ఉద్యమ మలిదశ తొలి అమరుడు శ్రీకాంతాచారి మరణం నల్గొండ జిల్లా నుండి ఉద్యమ స్వరూపాన్ని మార్చింది అంటున్న బండా నరేందర్ రెడ్డితో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్. 60 ఏళ్ల కలగా మిగిలినటువంటి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ఇక 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రంతో సిద్ధించింది. అయితే దానికి ముఖ్య ప్రధాన కారకుడుగా, ఉద్యమ నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక నడుం బిగించడమే కాకుండా 1200 మంది ప్రాణాలు, విద్యార్థుల బలిదానాల మీదుగా తెలంగాణ ఏర్పడింది. అయితే ఆ తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల పాలనలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. అదేవిధంగా 2001లో స్థాపించబడినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇంకా ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ కూడా 25వ వార్షికోత్సవం ఇక సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఇక ఈ నెల 27న వరంగల్లో జరగబోయేటువంటి సభకు కూడా సర్వం సిద్ధం చేసుకుంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులన్నీ ముందుకు సాగుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే నల్గొండ జిల్లాకు తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక పాత్ర ఉంది. అప్పుడు ప్రత్యక్షంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో కలిసి పనిచేసినటువంటి ఉద్యమకారులు ఎంతోమంది నల్గొండ జిల్లా కడుపున పెట్టుకొని చూసుకుంది. అలాంటి ఉద్యమకారుడు మనతో పాటు ప్రస్తుతం బండా నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. తాను ఇక నల్గొండ జిల్లాకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షునిగా, అదే ఇంకా జడ్పీ చైర్మన్గా, అటవీ శాఖ తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ సంస్థ చైర్మన్గా కూడా పనిచేసిన అనుభవం వారికి ఉంది. వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ముందుగా మీకు ఉద్యమ అభినందనలు. ఇక కేసీఆర్తో కలిసి జైలుకు కూడా వెళ్ళిన మీరు తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి పోరాటాలని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్ని దానికి ఏ విధంగా అనుసంధానం చేస్తారు? 2001లో టీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఉద్యమ నాయకునిగా కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు, చాలామంది యువత, తర్వాత ఎవరైతే తెలంగాణ మీద అవగాహన ఉన్నటువంటి మేధావులు కానీ, ఉద్యమకారులు కానీ చాలామంది ఆలోచన చేసి తెలంగాణ ఉద్యమంలో మమేకమైన దాంట్లో నేను కూడా ఒకరిని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 25 సంవత్సరాలు కేసీఆర్ గారు ఎంబడి నడవడం, కేసీఆర్ గారు వెంట ఉండి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు, ఏర్పడిన తర్వాత కూడా ఈ 10 సంవత్సరాల పరిపాలన కూడా మేము కూడా భాగస్వామ్యం కావడం చాలా సంతోషం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణమే తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం. కారణం ఏంటంటే ఆ రోజు తెలంగాణలో అత్యధికంగా ఆత్మహత్య చేసుకుంటున్న రైతులు ఎక్కడున్నారంటే తెలంగాణ రాష్ట్రంలో ఉండే. భారతదేశ వ్యాప్తంగా తెలంగాణలో ఇంకా వ్యవసాయం చేయలేము. ఆ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఒక సందర్భంలో తెలంగాణలో వ్యవసాయం చేస్తే మీరు బతకరు, తెలంగాణలో వ్యవసాయం దండగా మీరు చేయొద్దు అని చెప్పి సలహా ఇచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 70% మంది వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉన్నాయి. మరి వీరందరూ కరెంటు ఛార్జీలు పెరగడం కానీ, నీటి వసతి లేకుండా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నటువంటి తెలంగాణ ప్రాంతాన్ని, మరి తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్లు కానీ, నిధులు కానీ, నియామకాలు అన్నిట్లో అన్యాయం జరుగుతుంది. ఇవన్నీ సరి చేసుకుంటే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడదు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ, ఇవాళ ఉద్యోగులు కానివ్వండి, అదేవిధంగా రైతులు అందరూ బాగుపడాలి, లేకపోతే రాష్ట్రం బాగుండాలంటే తెలంగాణ ఒకటే శరణ్యమని కేసీఆర్ గారు ముందుకు రావడం, దాంట్లో భాగంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా చాలామంది నాతో పాటు ఉద్యమకారులు ముందుకు రావడం, తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు కీలకంగా నల్గొండ జిల్లా మొదటి ఉత్సవం అంటే విజయోత్సవ సభ మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని నల్గొండ జిల్లాలోనే పెద్ద ఎత్తున ఈ నల్గొండ జిల్లాలో మొదటి సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది ప్రారంభ సభ కరీంనగర్లో అయితే మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న తర్వాత మొదటి సంవత్సరం నల్గొండ జిల్లాలో పెట్టుకోండి. అదొక్కటే కాదు, రాజీనామాలు మొత్తాన్ని కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో కేసీఆర్ కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా ఉన్నందరూ కూడా రాజీనామాలు చేసి మళ్ళీ ఒకసారి ఎన్నికలు పోతప్పుడు కూడా నల్గొండ జిల్లా నుంచే ఇక్కడ ప్రారంభం చేసుకొని ఇక్కడ నుంచి పోవడం జరిగింది, రాజీనామాలు చేసి ఎన్నికలకు పోవడం. అదే కాకుండా 2013లో మళ్ళొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినా ఇయ్యకున్నా మేము సొంతంగా పోరాడతామని చెప్పి మనం ఆ రోజు 2013లో పెద్ద సభ పెట్టి అక్కడి నుంచి ముందుకు పోవడం, కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో లేకపోతే
నేను చచ్చుడు అని ఒక నిరాహార దీక్షకు పోయి తెలంగాణ సాధించినటువంటి పరిస్థితి కూడా నల్గొండ జిల్లా నుంచే ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఇవాళ నల్లగొండ జిల్లాలో ఆయన నిరాహార దీక్ష పోయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమ నాయకుడు అబ్బాయి శ్రీకాంతచారి కూడా మొదటి అమరుడు అయ్యిండు. ఇవాళ డిసెంబర్ 3వ తారీఖు నాడు 29 నాడు కేసీఆర్ గారు నిరాహార దీక్ష నవంబర్ 29 పోతే ఆ రోజు ఎల్బీనగర్ చౌరస్తాలో జరిగినటువంటి ఘటన బాధ్యతగా డిసెంబర్ 3వ నాడు పాపం అతను అమరుడు అయ్యిండు. ఇవాళ అటువంటి చరిత్ర ఈ నల్గొండ జిల్లాకు ఉన్నది. అదే ఒక శ్రీకాంతాచార్య కాదు, చాలామంది ఇవాళ ఈ జిల్లా నుంచి ఆ ఉద్యమంలో పాల్గొని అమరులైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది జైల్లోకి పోయి శిక్షలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. చాలామంది పోరాట ఫలితమే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఖచ్చితంగా నల్లగొండ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో ముందు దిశగా ఇవాళ నిలబెట్టారు. కేసీఆర్ ప్రత్యక్షంగా మీరు ఉద్యమంలో పాల్గొన్నారు, అయితే కేసీఆర్తో కలిసి జైలుకు కూడా వెళ్ళారు. మీ ఉద్యమ ఆకాంక్ష నెరవేరిందా? 10 సంవత్సరాలు మీరు పరిపాలన తర్వాత ప్రస్తుతం కాంగ్రెస్ పాలన కొనసాగుతుంది. ఆ 10 ఏళ్లకు ఇప్పుడు నడుస్తున్న పరిపాలనకు ఏం గుర్తించారు గ్యాప్ మీరు? మీ అందరికి తెలిసిందే, అది ప్రజలు చిన్నపిల్లలని అడిగినా చెప్తారు. ఇవాళ రైతుల్ని ఏ ఊరికి పోయినా ఎక్కడ రైతాంగాన్ని అడిగినా రైతులకు ఒక స్వర్గధామం లెక్క తెలంగాణ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఎక్కడెక్కడ నుంచో పట్టణాల్లో పనిచేస్తున్నటువంటి మహబూబ్నగర్ జిల్లా దాదాపు 4-5 లక్షల మంది వలస పోయేటువంటి జిల్లా నుంచి వలస పోయి వచ్చి ఇవాళ వాళ్ళ ఊర్లల్లో వ్యవసాయం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేసే సభలకు ధీటుగా ఏ రాజకీయ పార్టీ కూడా చేసిన దాఖలాల్లో చేయలేవు కూడా. అంత క్రమశిక్షణటువంటి నాయకులు కార్యకర్తలు ఈ పార్టీ సొంతం. కేసీఆర్ నాయకత్వంని నమ్మి నిలబడేటువంటి నాయకులందరూ కూడా ఈ పార్టీలో ఉన్నారు. జై తెలంగాణ. 60 సంవత్సరాల ఆకాంక్ష నెరవేర్చిన పార్టీగా చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల పూర్తి చేసుకొని కూడా ఇక ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా మారి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన పార్టీ ఈ నెల 27న వరంగల్లో జరగబోయేటువంటి రైతోత్సవ సభకి 10 లక్షల మంది హాజరవుతారని చెప్పి బండా నరేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పాలనని ఇప్పటికీ అసహించుకుంటున్నట్టు ప్రజలు ఖచ్చితంగా ఈ సభ అనంతరం ప్రజల్లో మార్పు రావడమే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఉద్యమ నాయకుడితో సహా కలిసి పనిచేసినటువంటి బండా నరేందర్ రెడ్డి గారి మనోగతం. న్యూస్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.